నిన్న మేము కాలేజ్‌కి లేట్ వచ్చినాం. మా డ్యాడీకి హెల్త్ బాలేదు. ఇంకా మా చెల్లికి పీరియడ్స్ వచ్చినాయి. జేబీఎస్ బసెస్ లేట్ వచ్చినాయి కొంచెం. నడుచుకుంటా వైఎంసీ నుంచి నడుచుకుంటా రావాలి కాబట్టి లేట్ అయింది. ఒక 40 మినిట్స్ దాకా లేట్ వచ్చినాము. దానికే మ్యామ్ నిన్న ఒక్క రోజే లేట్ వచ్చినాం. రోజు టైంకే ఉండేటోళ్ళము. నిన్న ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయితున్నాయి మాకు. ఫిజిక్స్ ఎగ్జామ్. ఫిజిక్స్ మ్యామ్ అంటున్నారు నేను ఎగ్జామ్ రాయనియా, నేను ఫెయిల్ చేసి పడేస్తా, నువ్వు బయటనే ఉండు, లోపల రాకు, నీ ముఖం నాకు చూపియకు అని అన్నది. మా చెల్లెనే అన్నది. ఉన్నది. నేను అప్పుడే రికార్డ్ కరెక్షన్ కోసం అని నేను పైకి వెళ్ళిన. రికార్డ్ కరెక్షన్ కోసం అని వెళ్తే ఆమె ఏడ్చేసరికి నేను మ్యామ్ దగ్గరికి వెళ్ళకుండా మా చెల్లె దగ్గరికి వెళ్ళిన. ఏడుస్తూనే ఉంది. సారీ మ్యామ్, నేను ఇక సారీ చెప్పిన, మళ్ళీ ఎందుకు పెద్దగా చేయడం అని. సారీ మ్యామ్, ఇంకోసారి నేను లేట్ రాను, వన్ ఎక్స్క్యూజ్ అని చెప్పినాం. చెప్తే నాకు ఏం చెప్పొద్దు, నీ ముఖం నాకు చూపించొద్దు చీ అని చెప్పేసరికి నేను కిందికి వెళ్ళిపోయినా. కిందికి వెళ్ళిపోయేసరికి మధుర మ్యామ్ నాకు పీరియడ్స్ అని, మా చెల్లి పీరియడ్స్ అని చెప్పేసరికి మధుర మ్యామ్ ఇంగ్లీష్ లెక్చరర్, నీకు ఒక్కదానికి వస్తాయా, మాకు ఎవరికి రావా, నేను తీసి చూడలేకనా అని అన్నది. అందరు గర్ల్స్ ముంగట అట్లా అనేసరికి ఆమె ఇట్లా కొంచెం షేమ్ గా ఫీల్ అయ్యి మొత్తం స్ట్రెస్ అయిపోయింది. మస్తు టెన్షన్ పడ్డది. ఇక మధ్యాహ్నం కూడా లంచ్ తినలేదు. 1 వరకు లంచ్ టైం దాకా బయటనే ఉంది. లంచ్ టైం లో కూడా లంచ్ తినలేదు. ఎగ్జామ్ కి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కాకుండా ఆమె ఒక్కతే సెపరేట్ గా వచ్చి అక్కడ షెడ్ లో కూర్చొని చదువుకుంటుంది. నా దగ్గరకు వచ్చింది 1 o'clock కి. వచ్చి మా అమ్మ వస్తుందా అంటే వస్తలేదంటే సరే అనుకుంటే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. నేను ఏడ్చేసరికి పోయినా. అప్పుడే ఇదంతా చెప్పింది మధుర మ్యామ్ ఇట్లా అన్నది అని అంటే సరే ఆగు అని అన్నా. ఇక మళ్ళీ ప్రాక్టికల్ మార్క్స్ వెయ్యరు, మళ్ళీ పెద్ద వీళ్ళు సీన్ క్రియేట్ చేస్తారు అని నేను లైట్ తీసుకున్నా. ఇక ఏమంతా కాదనుకోని ఇంటికి పోగానే 5 వరకు ఇంటికి వెళ్ళినాము. మమ్మీకి ఇదంతా చెప్తుంటే అప్పుడే తలనొస్తుందని చెప్పి పడిపోయింది. అంతే పడిపోయింది. అప్పుడే మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళంగానే అక్కడ వాళ్ళు ఫిట్స్ అన్నారు ఫస్ట్, తర్వాత బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పంగానే గాంధీకి వెళ్ళినాం అర్జెంట్ గా. అక్కడ ఇక ఏమైందో తెలీదు, మార్నింగ్ చనిపోయిందని చెప్పినారు. ఏమీ లేవు. లేట్ వచ్చినందుకు. ఏం లేదు, లేట్ వచ్చినందుకే. లేదు, మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటారు అనుకోని మేము ప్రిన్సిపల్ మ్యామ్ కి ఏం చెప్పలేదు. మళ్ళీ ప్రాక్టికల్స్ లో మార్క్స్